నైనీ కోల్ మైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేసింది సింగరేణి యాజమాన్యం. ఈ అంశంపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణల కారణంగా టెండర్స్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. పాలనాపరమైన కారణాలతో ఈ టెండర్స్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది SCCL. టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలిని ప్రశ్నించింది కేంద్ర బొగ్గు గనుల శాఖ. సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్. చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. టెండర్లు వేయదల్చిన కంపెనీస్ కు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వటం లేదన్నది ప్రశ్నగా వినిపిస్తోంది. అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని చెబుతున్నారు సింగరేణి అధికారులు. నిబంధనలు టెండర్లపై పాలక మండలిలో మరోమారు చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇదిలా ఉంటే 2016లోనూ నైనీ టెండర్ల విషయంలో ఆరోపణలు వినిపించాయి. తాజాగా రెండోసారి కూడా రద్దయ్యాయని నైనీ కోల్ మైన్ టెండర్స్ రెండోసారి ఇటు నైనీ కోల్ మైన్ టెండర్స్ రద్దయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, రెండోసార్లు కూడా ఇటు టెండర్స్ రద్దవ్వడాన్ని ఎలా చూడాలంటారు? కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి వాసు? ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో తీవ్ర దుమారం లేపినటువంటి ఏదైతే సింగరేణి ఆధ్వర్యంలోని నైనీ కోల్ మైన్స్ వ్యవహారం, టెండర్స్ వ్యవహారం కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేచింది. వాటిని రద్దు చేస్తూ సింగరేణి యాజమాన్యం అయితే చర్యలు తీసుకుంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం ఎవరైతే మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరోపణలు వచ్చినటువంటి అంశానికి సంబంధించి కూడా టెండర్స్ రద్దు చేస్తున్నట్టుగా ఆయన గత ఆదివారం ప్రకటించారు. కాబట్టి ఈరోజు సింగరేణి యాజమాన్యం మాత్రం ఏదైతే నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే పాలనాపరమైనటువంటి అంశాలను చూపిస్తూ కూడా ఈ టెండర్స్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. మళ్ళీ తిరిగి మరోసారి ఏదైతే ప్రధానంగా టెండర్స్ విషయంలో కంపెనీలకు కొన్ని నిబంధనలు పెట్టి సైట్ ధృవీకరణ అనేటువంటి నిబంధన పెట్టి ఎవరైతే CMD చేతి నుంచి విడుదల కావాల్సినటువంటి ఆ యొక్క ధృవీకరణ పత్రాన్ని ఇతర కంపెనీలకు ఇవ్వకుండా కేవలం ఒక కంపెనీకి మాత్రమే ఇచ్చే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ను రెడీ చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. కానీ ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో నేను ఈ టెండర్స్ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కాబట్టి ఈరోజు సింగరేణి యాజమాన్యం టెండర్స్ రద్దు చేసింది. మరోపక్క చాలా పెద్ద ఎత్తున కూడా దుమారం వేసింది. గతంలో 2016లో సైతం ఈ యొక్క గత BRS ప్రభుత్వ హయాంలో కూడా నైనీ టెండర్స్ విషయంలో కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా రద్దయింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం టెండర్స్ రద్దు చేసింది. అయితే నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నిన్న సింగరేణి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో అసలు ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఎందుకు వచ్చాయి, ఒకవేళ నిబంధన పైన పాలక మండలి చర్చిస్తే ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా సింగరేణి యాజమాన్యంతో పాటు సింగరేణి CMDని కూడా నిన్న ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా టెండర్స్ ప్రక్రియ ప్రారంభం కాలేదన్న విషయాన్ని వాళ్ళు నిన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు సాయంత్రం అంటే 22 సాయంత్రం 5 గంటలకు బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు బిడ్స్ ముగియాల్సి ఉంది. కానీ ఈ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రితో పాటు పలువురు వ్యక్తులపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ టెండర్స్ వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తిరిగి ఈ నిబంధనలపైన టెండర్స్లపైన మరొకసారి పాలక మండలి సమావేశమై ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ అయితే కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా ఈ బిడ్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే సైట్ విజిట్ అనేటువంటి ఒక నిబంధన పెట్టిందో ఆ నిబంధనకు సంబంధించి కూడా సర్టిఫికేషన్ ఇవ్వకుండా కూడా కొన్ని కంపెనీలను ఇబ్బంది పెడుతోంది సింగరేణి యాజమాన్యం అన్నటువంటి ఆరోపణలు వెలువెత్తాయి. కాబట్టి ఆ నిబంధనలపైన మరొకసారి సింగరేణి పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసుకొని తిరిగి మరో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడానికి దాదాపుగా సింగరేణి సిద్ధమవుతుంది. మొత్తానికి తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క సింగరేణి నైని ఏదైతే కోల్ మైన్స్ సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఈ యొక్క టెండర్స్ని అయితే రద్దు చేసింది. మళ్ళీ తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. అయితే వాసు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు నెక్స్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు తీసుకోబోతుంది? దీనికి సంబంధించి బట్టి విక్రమార్క ఏం సూచనలు చేయబోతున్నారు అనుకోవాలి? ఆ అప్డేట్స్ ఏంటి వాసు? ఎస్, వాస్తవానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఏ కంపెనీ కూడా రానటువంటి పరిస్థితి. అంటే ఒక నిబంధన ఏదైతే అడ్డంకిగా మారిందో అర్హులైన కంపెనీలకు సంబంధించి సైట్ వెరిఫికేషన్ అనేది కొత్త నిబంధన. ఎందుకంటే ఎక్కడైతే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నైని మైన్స్ సంబంధించినటువంటి సైట్ని ఆ కంపెనీలు అక్కడ వెళ్ళి కూడా పరిశీలించి ఆ తర్వాత వాళ్ళు పరిశీలించినట్టుగా అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో పాటు సింగరేణి సీఎండీకి సంబంధించి కూడా సర్టిఫికేట్ జారీ చేయాల్సిన విషయం అవసరం ఉంటుంది. కాబట్టి ప్రధాన ఆరోపణ సైట్ విజిట్ సర్టిఫికేషన్ మీదనే ఆరోపణలు వెలువెత్తాయి. కాబట్టి ఏ కంపెనీకి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ కంపెనీ కావచ్చు, ఇతర ఇండియాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి కంపెనీలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా ఒక సైట్ విజిట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనే విషయంలో ఇబ్బంది పెడతా ఉంది సింగరేణి యాజమాన్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కొంతమంది అధికారులు. కాబట్టే ఇది ఉద్దేశపూర్వకంగా ఒక కంపెనీకి మాత్రమే టెండర్ దక్కే విధంగా ఒక పథక రచన చేశారు, నోటిఫికేషన్ విడుదల చేశారన్న విషయం పైన ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఏ కంపెనీ కోసం మేము పని చేయడం లేదు, ఖచ్చితంగా కూడా ఇది ఓపెన్ టెండర్ అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ నిబంధనల విషయంలో కూడా కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిబంధన ఇబ్బందికరంగా ఎందుకు మారింది, ఆ నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా నిన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ సింగరేణి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో నిన్న సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశం నేపథ్యంలోనే ఈ టెండర్స్ని వెనక్కి తీసుకుంటున్నాం, తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ ఏదైతే నిబంధన ఇబ్బందికరంగా కంపెనీలకు మారిందో దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసుకొని కూడా పూర్తిగా ఇతర కంపెనీలకు సంబంధించి ఏదైతే కంపెనీ అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ బిడ్స్లో పాల్గొనే విధంగా మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటు ఒకే కంపెనీకి టెండర్లు దక్కే విధంగా 25 ఏళ్ల పాటు కూడా టెండర్ దక్కి వేల కోట్ల రూపాయల కొల్లగొట్టే అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నైని మైన్స్ను కొల్లగొట్టే అంశానికి సంబంధించి జరిగినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం ఈ యొక్క టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ మరి ఎప్పుడు జారీ చేస్తుంది అనేది చూడాల్సింది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎట్టకేలకు నైని మైన్స్ సంబంధించినటువంటి కోల్ బ్లాక్స్ టెండర్ల విషయంలో మొత్తానికి సింగరేణి యాజమాన్యం అయితే వెనక్కి తగ్గింది. రైట్ వాసు, ఇక సింగరేణికి సంబంధించి నెక్స్ట్ టైం ఇటు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కంపెనీస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? వాళ్ళని వాళ్ళు టెండర్స్ చేయడానికి వచ్చేటట్టు ఇటు ఎటువంటి బూస్టప్స్ వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఎస్, ఇప్పుడు ఆరోపణలు వినిపించాయి. 2016లో సైతం ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క నైని కోల్ మైన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయించిందో దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కోసం కూడా టెండర్లు పిలిచారు. కానీ ఆ నేపథ్యంలో కూడా అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఏకంగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కూడా అప్పట్లో ఈ మైన్స్ రద్దు కావడం జరిగింది ఈ టెండర్స్ సంబంధించి. కానీ తిరిగి తెలంగాణ నూతన ప్రభుత్వం ఈ టెండర్స్ విషయంలో కూడా మళ్ళీ పిలిచిన నేపథ్యంలో కూడా మళ్ళీ అవే ఆరోపణలు, ఒక కంపెనీకి మాత్రమే కొంతమంది వ్యక్తులు ఆ టెండర్స్ని కొల్లగొట్టే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కుట్ర జరుగుతుందన్న విషయానికి సంబంధించి కూడా ఫిర్యాదులు వెలువెత్తాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యం మళ్ళీ తిరిగి రెండోసారి ఈ యొక్క నైని కోల్ బ్లాక్స్ల విషయంలో కూడా టెండర్స్ రద్దు కావడం, అంటే తిరిగి రెండోసారి కూడా రద్దయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే ప్రతిసారి గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరో ఒకరు కేవలం ఇతర కంపెనీలను టెండర్స్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం సాగుతున్న ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తా ఉన్నాయి. కాబట్టే ఏ ఒక్క టెండర్ కూడా కంపెనీలు వేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రీసెంట్గా వారం రోజుల గడువు, అంటే ఈరోజు సాయంత్రం నుంచి బిడ్స్ వేయాల్సిన నేపథ్యంలో ఏదైతే సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గుతూ కూడా నోటిఫికేషన్ రద్దు చేసింది. ఫ్రెష్ నోటిఫికేషన్ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కూడా పూర్తిగా ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఆరోపణలు ఎందుకు వచ్చాయి, ఆరోపణలు నిజ నిజాలు ఏంటి అన్న విషయం పైన కూడా ఖచ్చితంగా కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక పక్కన ఆ యొక్క మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క ఆయన నేరుగా మాట్లాడడం జరిగింది, ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు. కానీ
ఈ కంపెనీలకు సంబంధించి ఎవరు కూడా ఈ బిడ్స్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మరొకసారి సింగరేణి పాలక మండలితో పాటు ప్రభుత్వంతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏ కంపెనీలు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, అసలు ఎన్ని కంపెనీలకు అర్హత ఉంది, ఎందుకు బిడ్స్ వేయలేకపోయారన్నింటిపైన కూడా మరొకసారి ఈ యొక్క సమీకరణ చేయాల్సిన పరిస్థితి మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణికి సంబంధించినటువంటి యొక్క ఈ నైని కోల్ బ్లాక్స్ బిడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఆచిచూచి ఈ విషయంలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క నైని కోల్ బ్లాక్స్ను కొట్టేసే అంశానికి సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, టెండర్ల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కూడా అంటే కొంతమంది మంత్రుల మధ్య విభేదాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఖమ్మం మీటింగ్ లో. కాబట్టి ఈ యొక్క నైని కోల్ బ్లాక్స్ విషయానికి సంబంధించి మాత్రం ఏదైతే సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గిందో తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతుంది. దానికి సంబంధించి మన నిబంధనలు ఏమైనా సడలిస్తుందా, ఏదైతే ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయో సైట్ విజిట్ ధృవీకరణ పత్రానికి సంబంధించి మరి ఇతర కంపెనీలకు ఆ సంబంధిత శాఖ ఇస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి మరి త్వరలో ఒక క్లారిటీ రాబోతుంది. మొత్తానికైతే నోటిఫికేషన్ రద్దు చేశారు, మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి నిబంధనలు పెడతారు, అవి అందరికీ అర్హత ఉంటుందా అనే విషయమైన మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి నైని కోల్ మైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దయింది. ఇది రెండోసారి. అయితే మూడోసారి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఇటు కంపెనీస్ ను ఆకర్షించడానికి ఎటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నారనేది ప్రెజెంట్ చర్చనీయాంశంగా మారింది.